నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. స్థానిక ఎన్నికలను పురస్కరించుకొని అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ర్యాగింగ్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటామన్న ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. వరంగల్లో చైన్ స్నాచింగ్ పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశామన్న డీసీపీ సుల్తానా. మహేశ్వర నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడ ఆదిత్యనగర్లో శక్తిపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సన్మానించి మెమెంటోను అందజేశారు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీల సెక్రటరీలు, ఈ పంచాయతీ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టు తయారు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ టీపోల్లో గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా నుండి వార్డుల వారీగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, అది గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలంటే పంచాయతీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎల్లప్పుడూ సక్సెస్ అవ్వదు. ఎస్పెషల్లీ మన ములుగు జిల్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈవెన్ మోర్ స్ట్రెన్యూస్ పంచాయతీ డిపార్ట్మెంట్. ఎందుకు? ఐ నో దట్ యు ఆర్ ఆల్ స్ట్రెస్డ్. మనకి పని అంతా ఉంటుంది, మీరు మంచిగా చేస్తున్నారు. యు ఆర్ ఆల్ యంగ్ పీపుల్, కొత్తగా రిక్రూట్ అయ్యారు, చెప్తే అర్థం చేసుకోగలిగేసి అట్లాంటి స్టేజ్కి వెళ్లకుండా మొదటి నుంచే ప్రతి స్టెప్ ఆఫ్ ద వే టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు మేము మీకు అన్ని పనికి ఇట్లా నేను చెప్పను, మీరు పచ్చదనం చేశారు, ఐ నో యూ విల్ ఇష్యూ అయిందా, ఓకే. మీరు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక ఎన్నికలకు సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ సన్నద్ధం కావాలన్నారు. నూతన వార్డుల ఏర్పాట్లు, వార్డుల విభజన, జనాభా లింగ నిష్పత్తి ప్రతిపాదికన రికార్డు చేయాలన్నారు. రిజర్వేషన్ అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు గ్రామ మండల స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. సో ఆయన ఇప్పుడు ఇక్కడ వేరే వాడికి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఆయన అక్కడ అబ్జెక్షన్ చెప్తాడు, సో నాకు ఈ వార్డులోనే ఉండాలంటారు. సో ఇటువంటి అన్ని కూడా కొద్దిగా సెన్సిటివిటీస్ ఉంటాయి. సో అందుకని అవి కొద్దిగా మనకి రూల్స్ ఏవైతే చెప్తున్నాయో ఆ రూల్స్ ప్రకారంగా చేస్తాం అనుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని అబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు. సో బట్ అది ఒకటి చేయడం వల్ల దీన్ని ప్రాపర్గా మనము ఈ సాఫ్ట్వేర్లో చేయడం, సో అది ఒకటి క్రూషియల్ ఉంటుంది. సో ఎంపీడీఓస్ మళ్ళీ మీ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా అక్కడ అన్ని ఎలక్షన్స్, పంచాయతీ, మళ్ళీ లోకల్ బాడీ ఇవన్నీ కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఆ టీపోల్ సాఫ్ట్వేర్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వాళ్ళు ఆల్రెడీ టీపోల్లో మోస్ట్లీ వాళ్ళకి ఆ డేటా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, మన స్టేట్ ఎలక్షన్ సిఇఓ దగ్గర నుంచి వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు. మళ్ళీ మనం కూడా అప్రూవల్ చేయలేదు అంటే మాత్రం అక్టోబర్ ఇంకా పీక్ వెళ్తుంది. సో అది ఇప్పుడు పీక్ వచ్చే సీజన్స్ ఈ 2 సెప్టెంబర్ ప్లస్ ఆగస్ట్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ప్లస్ నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను పోయిన అన్ని జీపీలలో, అన్ని మున్సిపాలిటీలలో కూడా ఏ రోజు కూడా నాకు లార్వా దొరక. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ర్యాగింగ్ నియంత్రణకు జిల్లాలోని స్కూల్ మరియు కళాశాల యాజమాన్యంతో భేటీ నిర్వహించారు. ర్యాగింగ్ నిరోధించడానికి ప్రతి కళాశాలలో పోలీసు అధికారులచే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
there we have to take up more residential schools. మీ నోటీస్లో ఉంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ ఆర్ ఎస్ఐ. కొంతమంది తెలిసి చేయొచ్చు, తెలియక చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఫస్ట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ అప్ దట్ యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇన్ ఆల్ కన్సర్న్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, మీరు కూడా మీ తరఫున చూడ నోడల్ ఆఫీసర్ ఏదైనా డెసిగ్నేట్ చేస్తే ఒక ప్లేస్లో అందరినీ కూర్చోపెడితే ఒక 1 or 2 సెషన్స్ విల్ హోల్డ్ అండ్ విల్ క్రియేట్ అవేర్నెస్. సిఎస్ అంటే తెచ్చుకుంటాను ఎవిడెన్స్ పెడుతుంటాం మా కాలేజీలో. అయితే క్లాస్ ఆల్రెడీ వచ్చారండి, మీరు ఎలా ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పీస్ కూడా మీ కాలేజ్కి ఒకసారి విజిట్ చేసి మీతో పాటు ఒకసారి అన్ని స్టూడెంట్స్కి వాళ్ళ వరంగల్ కొత్తవాడలో గత నెలలో మహిళ మెడల నుంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో డీసీపీ సుల్తానా తెలిపారు. 4 యువకులు గంజాయి మత్తుకు బానిసలై జలసాల కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని, గతంలో గంజాయి కేసులో యువకులు అరెస్ట్ అయ్యారని, గంజాయి కేసు బెయిల్ డబ్బుల కోసం ఈ చైన్ స్నాచింగ్ చేశారని అన్నారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించారు. ఇన్స్పెక్టర్ అబ్బాయి గారు, నరేష్, అలానే మాకు భూపాలపల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు. భూపాలపల్లి పోలీసు వారికి కూడా, మరియు మా సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారం రోజుల నుంచి వాళ్ళ నిద్రాహారాలు మా సిబ్బంది మీదే ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రకటించ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆఫీసు రాగానే కొంచెము ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారు అనే విధంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగ్ 2 అయినాయి, అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీ వితిన్ 48 అవర్స్లో మేము రికవర్ చేసిన అఫెండర్లను ఆర్పిఎస్ న్యూస్ కాసి బుకింగ్. ఓకే మేడం. షానా సెల్లా గత నెల 30వ తారీఖు నైట్ మన మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలయ్య గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే కొంచెం చీకటిగా ఉన్న చోట వెనక నుంచి టూలే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవర్ చేసాము. ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల, చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే, గాంజాకి అలవాటు పడటం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి. రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. శివరాంపల్లిలోని బుగ్గకుంట చెరువును కబ్జా చేసిన కబ్జాదారులపై కొరడా జులిపించింది. చెరువును ఫ్లాట్లుగా మార్చి ఏకంగా నిర్మాణాలు చేపట్టిన యజమానులపై ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉక్కుపాదం మోపింది. భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ ఆదివాసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ పరిసర అర్బన్ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తే స్మార్ట్ సిటీ నిధులు 10,000 కోట్లు వచ్చి ఉండేవని పౌర సంక్షేమ సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. పౌర సంక్షేమ సంఘం కార్యనిర్వహణ వర్గ సమావేశంలో చర్చించారు. పలు గ్రామాల విలీనం చేసిన గవర్నర్ ఆర్డినెన్స్ అమల్లో నిలిచిపోయిన ప్రక్రియ పూర్తి చేయాలని పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కార్యనిర్వహణ ప్రతినిధి తిరుమల శెట్టి నాగేశ్వరరావు, కన్వీనర్ దూసలపడి రమణరాజు, పెద్దిశెట్టి రామకృష్ణ, చింతపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి పరిసర గ్రామాలు తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాల జనాభాని 1,00,000 ఉంటుంది. నగరంలో 4 లక్షల జనాభా. ఈ గ్రామాల విలీనం మీద అనేకమైనటువంటి కోర్టు సమస్యలు, స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ వీటిని పంచాయతీ రాజ్ నుంచి వేరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. 2017లో రాసుకుంటే పాలకవర్గం రద్దు చేయాల్సి ఉంటుంది. అందుచేత వారు దీని మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలగలేదు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకెళ్లేటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారంగా కార్పొరేషన్ స్వాధీనకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే గారిని, రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా సమైక్యతతోటి ఈ కాకినాడ అభివృద్ధి కోసం పౌర సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సదస్సు ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం బిఎం బంజర్లో స్థానిక ఫంక్షన్ హాల్లో పదవీకాలం ముగిసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని వారికి సాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ నాయకులు నిజాయితీగా పనిచేశారని, కానీ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, అందుకే మనం ఓటమి పాలయ్యమని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండండి, ఓపిక, నిజాయితీతో ఉంటే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం గెలుస్తామని తెలిపారు. అదేవిధంగా ఎప్పుడు కూడా చీకటి అనేది ఎల్లప్పుడు ఉండదు, వెలుగు అనేది కూడా ఎప్పుడు ఉండదు. వెలుగుకి చీకటి కూడా తోడైతుంది. అప్పుడు అయినప్పుడే ఇవాళ మన విలువ ఏంటో ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరు మంచివారు ఎవరు కాదనేది కూడా కొంత తెలవడం కూడా సమాజానికి అవసరమే. ఈ పదవులు అనేవి శాశ్వతం కాదు. అంతిమంగా ప్రజాసేవే మిగులుతుంది. ప్రజాసేవకు మనకు పదవులే అవసరం లేదు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కేటీఆర్ గారు సభాముఖంగానే ఖండించారు, నేను కూడా ఖండిస్తున్నాం. మనం ఒక బలమైన పార్టీ, ఒక 100% వస్తాయి. న్యాయ పోరాటం కూడా చేస్తాం. మనం నాలో ఈ రుణమాఫీ ఉందని ఆగమని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. హరీష్ రావు గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాం. సరే తయారు చేయించి మళ్ళీ మనం ఆర్థిక మంత్రి గారిని కూడా తప్పనిసరిగా కలుస్తాం. సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా మీకు అందుబాటులో ఉన్నారు. ఇలా ప్రతినిధి పదవి లేకపోయినా అంటే ఇండియా కూటమి, బీజేపీ కూటమి మధ్య ప్రజలు విభజించిపోయారు. మధ్యలో ప్రాంతీయ పార్టీలు చూడలేదు. ఇది మీ రాష్ట్ర ఎన్నిక కాదని చెప్పి, అందుకనే జాతీయ ఎన్నికలు కాబట్టే జాతీయ స్థాయిలో ప్రజల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలంలోని సోమన్పల్లి మానేరు బ్రిడ్జ్ మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్న ఆర్ఎండ్బి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ చేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రిపేర్లు చేయించి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. జయాలుకాస్ షోరూమ్ తమ నూతన షోరూమ్ కొండాపూర్లో ప్రారంభించడం ఆనందాన్ని కలిగించిందని సంస్థ చైర్మన్ తెలిపారు. తమ షోరూంలో నూతన కలెక్షన్స్ మరియు జ్యువెలరీ అండ్ డైమండ్స్ అందుబాటులో ధరలో ఉంటాయని, షాపింగ్ చేసిన వారికి 1 గ్రామ్ గోల్డ్ ఉచితంగా లభిస్తుందని తెలిపారు.
1972లో కర్మన్ఘట్లో నిర్మించిన పోచమ్మ ఈదమ్మ దేవాలయ కమిటీకి తెలియకుండా పోచమ్మ దేవాలయం కూల్చడం దుర్మార్గపు చర్య అని, తిరిగి పాత స్థానంలో పోచమ్మ దేవాలయం నిర్మించాలని 2017లో నుంచి ఉన్న టెంపుల్ కమిటీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈదమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వనాథం గౌడ్, రాజు గౌడ్ అనే కొందరు పోచమ్మ గుడిని అకారణంగా కూల్చివేసి మరో చోట వారికి వారే కమిటీ ఏర్పాటు చేసుకుని నూతన పోచమ్మ గుడి ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య అని 2017 నుంచి ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఉన్న సురవి పెంటయ్య గౌడ్ ఆరోపించారు. 28 నాడు బోనాల సందర్భంగా పవర్ కట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులకు, కమిటీ అధ్యక్షుడికి ఎటువంటి సూచనలు లేకుండా, వాళ్ళకి ప్రమేయం లేకుండా ఆ గుడిని కూల్చివేయడం జరిగింది. దానికి మళ్ళీ కాంపన్సేషన్గా మళ్ళీ గుడిని యథావిధంగా నిర్మించి మళ్ళీ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని మేము ఈరోజు మీ మీడియా ముందుకి వచ్చినాము. కాబట్టి వాళ్ళ యొక్క సలహాల మేరకు మళ్ళీ గుడిని యథావిధిగా నిర్మించాలనేదే మా యొక్క కోరిక. పాత గుడి అంటే ఇప్పుడు గుడి నిర్మించడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఒక చారిత్రాత్మక గుడి, ఒక కర్మన్ఘట్ కొనసాగించింది. మేము 16-17 సంవత్సరంలో దీన్ని కమిటీ ఏర్పాటు చేసి పెంటయ్య గారు ప్రెసిడెంట్గా, నేను ట్రెజరీగా పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా మా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తోటి, భక్తులు ఇచ్చిన కానుకలతోటి మేము కర్మన్ఘట్ గ్రౌండ్లో, అప్పుడు గ్రౌండ్ లేకుండా ఓపెన్ ప్లేస్ ఉండే, అక్కడ గుడి స్థాపించి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బోనాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఆ నిర్మాణం చేసేటప్పుడు కూడా విలేజర్స్ పెద్ద మనుషులందరూ కలిసి చేసి, తర్వాత పెద్ద ఒగ్గోళ్ళని, బయళ్ళ వాళ్ళని, పని వాళ్ళని పిలిచి మొత్తం ఏ విధంగా చేయాలో ఆ విధంగా బందోబస్తు చేసి విగ్రహాన్ని స్థాపించాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. చేద్దామంటే అబ్బాయి విశ్వనాథం ఆయన, నేనే చైర్మన్, నాకు ఎవరికి సంబంధం లేదు, నేనే చేస్తాను చెప్పండి. గవర్నమెంట్ ప్లేస్లో గుడి కట్టి నువ్వు నాదేంటి ఎట్లయితుంది? 10 మంది సహకరించారు, 10 మందితో సంప్రదించి చేయాలి కదా. 10 మంది సంప్రదించకుండా చేసి నేనే మోనార్చనని చెప్పి రిసర్వ్ చేసుకుంటా ఈ గుడిని అంతా తొలగించింది వీళ్ళంతా. ఆ గుడి యథావిధి ఉండాలని చెప్పి కంప్లైంట్ చేసి కోర్టులో కేసు కూడా వేసి నడుస్తుంది. ఇది వాళ్ళకి రిజిస్టర్డ్ బాడీ మాది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో విద్యానికేతన్ స్కూల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభావిత సెంటర్ ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైలేరియా మరియు నిలుపురుగుల నివారణ మాత్రల పంపిణీ చేశారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఫైలేరియా, నిరుపెరుగుల నివారణ కొరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందిస్తున్న మాత్రలు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తేజ, జైపాల్ ప్రకాష్, ఎంపీహెచ్డబ్ల్యూ విశ్రాంత్ బేగం, ఆశా వర్కర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవనీయులు సాయి తేజ గారికి, జైపాల్ అన్న గారితో ఆల్రెడీ నేను వేసుకున్నా ఈ టాబ్లెట్స్ కూడా మంచిదే మీరు చెప్పడము. నేను వేసుకున్నా, నాకేం కాలేదు. ముందైతే నేను వేసుకున్నా, ఇంట్లో నేను వేసుకునే వచ్చిన. అవునన్న, మన ఇంట్లో పెడతారు. ఆ దోమ ఈ రోజు కుడితే మనకు 10-20 ఏళ్ళ తర్వాత ఆ కాలు వాయడము, లేకపోతే అప్పుడప్పుడు జ్వరం రావడము, నీరసంగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు వస్తూ, జ్వరం వస్తూ నీరసంగా ఉంటూ, దాంతో పాటు కాలు కాదు కదా, కాలుతో పాటు చేయి మనం చాలా మంచినీళ్ళే కదా, అందులో ఏముంటాయి, ఆ దోమలు చాలా డేంజరస్. It will be very beneficiary for you people after taking this program, considering this as an important event. Thank you everyone for coming and gathering here. I hope you people will understand the meaning what people wanted to recommend through this tablets to you people. It's a preventive measure where you can stop spread of filariasis in children and among youngsters, because this is asymptomatic. When you get to know what it is about, it will be you'll be very scared of, but it is not of that. You are supposed to prevent it at the early stage, however it is. So I think thanks to all members standing here, they have explained you about it, this program. So I hope మీర్పేట్ పిఎస్ పరిధి మందమల్లమ్మ చౌరస్తాలో ఉన్న విశ్వాస్ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్లు వచ్చాయని 2 రోజుల క్రితం చేరిన సుందరరావు అనే వ్యక్తి లేజర్ వైద్యం వికటించి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఏమైందా సార్? కిడ్నీల రాళ్ళు కోసం వస్తే ఆపరేషన్ చేశారు. నేను సాయంత్రం అంటే ప్రాబ్లం కిడ్నీలో పోయిందండి. కిడ్నీలో రాళ్ళే, ఏం ప్రాబ్లం లేదండి. కిడ్నీలో రాళ్ళ కోసం తీసుకొచ్చి ఏమంటారు డాక్టర్ వాళ్ళు? ఏమంటారు, చేస్తే బాగానే ఉంది కదా, ఏం కాదు అని అంటారు. ఆయన ఇవాళ చనిపోయినా చనిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టిరా? ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నానని సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం
కళ్లకల్లో తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు నాయకుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో రాష్ట్ర సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎదిగానని, తన రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ ముద్రాజ్, బీజేపీ మండల అధ్యక్షుడు నరేంద్రచారి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెసాయి, బండ నాగరాజు యాదవ్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు, ముద్రా సంఘం నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ మండే మార్కెట్ నుంచి శివాలయం చౌరస్తా వరకు బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. అమీన్పూర్ కౌన్సిలర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ మరియు బీజేపీ అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈలరాజు ముద్రాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే రోజులలో దాడులను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఒకే ఒక కారణం మన ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఆయన దృఢ సంకల్పంతో అన్ని మతాలను కూడా కలుపుకొని మన హిందూ మతము గొప్పదని చాటి చెప్తున్న ఘనత ఉంది నరేంద్ర మోడీ గారికి. అందుగురించి ఈరోజు మన ప్రాంతంలో ఉన్న అందరూ కూడా హిందువులందరూ సంఘటన కావాలి. తమ్ముడు చెప్పినట్టు ఇతర దేశాలలో చూస్తే మన హిందువులకు ఎక్కడ రక్షణ లేదు, కానీ మన దేశంలో చూస్తే మాత్రం ప్రతి మతస్థునికి మన దర్శనం, మన దగ్గర రక్షణ కలిగిస్తున్నాం మనం. అంటే మన మంచితనమా లేకుంటే ఏందని మనం గ్రహించాలి. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఇతర దేశాల్లో జరుగుతున్నాయో మన దేశంలో కావద్దంటే మన హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై దీనికి రక్షించుకోవాలే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఇదే విధంగా ఏ పార్టీలు ఉండని హిందువులు సంఘటితం కావాల్సిన గురించి అక్కడ ఉదాహరణ చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు, హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరో జ్వాలను తగిలించిండ్రు, ఆ జ్వాలకు ఇంకెవరో బలైనరు అనే విధంగా పరిస్థితులు తయారైనాయి బంగ్లాదేశ్లో. అక్కడ ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం హిందువుల మారణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎంత నరమేధం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి, హిందూ ఐక్యమత్యం గురించి, వారి యొక్క పోరాటం, వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మహబూబాబాద్ జిల్లాలోని పలు ఎక్సైజ్ మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో నాటు సారాయి తయారీకి సరఫరా చేస్తున్న సీజ్ చేయబడిన బెల్లం మరియు పటికను వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి అన్రావు ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి బి కిరణ్ మరియు మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో 89 టన్నుల బెల్లం 1.50 పటికను మున్నేరు వాగులో పడవేసి ధ్వంసం చేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలోని బెల్లాపూర్ గ్రామంలో గోవులను తరలిస్తున్న వాహనం బోల్తా కొట్టడంలో అందులోని ఒక గోవు మరణించింది. గోవులను తరలిస్తున్న ముఠా ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి మిగతా గోవుల్ని తీసుకుని పరారు కావడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. స్థానిక ఎన్నికలను పురస్కరించుకొని అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ర్యాగింగ్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటామన్న ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. వరంగల్లో చైన్ స్నాచింగ్ పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశామన్న డీసీపీ సుల్తానా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.